నమస్కారం Q6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కమనీయంగా జరిగిన 7 వారాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం. బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. యాడికి మండల కేంద్రంలోని వైసీపీలో నుంచి టీడీపీలోకి చేరికలు. కాకినాడ జిల్లా తునిలోని పెన్షన్ల పంపిణీ ఎన్నికల హీట్ని మరింత పెంచింది. జగన్ తన సొంత లాభాల కోసం వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని వాడుకోవడానికి ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డికి భయం మొదలైంది. వెన్నులో వణుకు పుడుతోంది. తన అసమర్థత్వానికి, తన నిరంకుశత్వానికి చంద్రబాబుపై వేలెత్తి చూపిస్తున్నాడు. ఈ రోజున ప్రజలు రోడ్డు మీద నిలబడడానికి చంద్రబాబే కారణమని ఆరోపణలు చేస్తున్నాడు. ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచడానికి ప్రభుత్వ ఉద్యోగుల రూపంలో రకరకాల మార్గాలున్నా జగన్ వాటిని ఎంచుకోలేదు. సాక్షాత్తు సీఎంఏ ప్రజలను ఎండలో నిలబెట్టాడు. నేరం బాబు మీద వేయడానికి, శిక్ష ప్రజల మీద వేసి రోడ్డు మీద నడిపించాడు. ఇక్కడే మరో లోగుట్టు కూడా ఉంది. ఖజానా ఖాళీ చేశారు. బతకడం కష్టంగా ఉన్న వాళ్ళకి ఇచ్చే పెన్షన్ని కూడా శుభ్రంగా భోంచేశారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రజలు ఇలా రోడ్డు మీద నిలబడడానికి ఇది టీజర్ అని వైసీపీ అంటుంటే, ఇది ప్రజలను కాపాడుకోవడానికి బాబు చూపించిన నయా ట్రైలర్ అని ప్రజలు అంటున్నారు. ముందుగా పెరుమాళపురం పంచాయతీ పెద్దలకు, గ్రామస్తులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన నాయకులకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, అలాగే వాళ్ళ సైనికులందరికీ నా నమస్కారం. ఇంత ఘన స్వాగతం పలికిన నాకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఇవాళ రోజున మనం చూస్తున్నాం, ఈ వైసీపీ ప్రభుత్వంలో రోజుకొక ప్రాబ్లం వస్తుంది. మొన్న డ్రగ్స్ ప్రాబ్లం అయితే ఇవాళ పెన్షన్ ప్రాబ్లం. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురం ఉమ్మడిగా కోరింది ఒకటే, ప్రభుత్వాన్ని కోరింది ఒకటి. పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా, లేక టీచర్స్ ద్వారా, లేక సచివాలయం ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇప్పించాలి. వాళ్ళ వృద్ధులకి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇప్పించాలనేది కోరాము. అక్కడ ఖజానా, ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయితే ఆ నెపం టీడీపీ మీద నెట్టుతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాం, మీరు పెన్షన్ ఇవ్వాలనుకుంటే వృద్ధుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇళ్లకి తీసుకొని వెళ్ళి మరీ ఇప్పించండి. జై హింద్, జై తెలుగుదేశం. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో గల 7 వారాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం కమనీయంగా జరిగింది. తాళ్లూరు జీఎస్ స్వామి వారి మఠాధిపతులు పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో కళ్యాణం ప్రారంభమైంది. చక్కని వేదికపై స్వామి అమ్మవార్లను వేంచింపచేసి శాస్త్రపరంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు చేపల అప్పలరాజు దంపతులు స్వామివారికి పెండ్లి వస్త్రాలు సమర్పించగా, ఆలయ కార్యదర్శి కేసనకుర్తి సూర్యప్రకాష్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం వేలాదిగా వచ్చిన భక్తజనులందరికీ ఆలయ కమిటీ అన్నప్రసాద వితరణ చేసింది. లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలని, పశుపక్షాదులు బాగుండాలని ఈ పంచమ వార్షిక కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భగవతో వెంకటనాథాయ నమః. అంటే మనుషుల యొక్క వివాహం చేస్తే ఇక్కడంతా ఏం చేస్తాం, అబ్బాయికి అమ్మాయికి మధ్యలో తిరుగుతారు. కానీ ఇక్కడ మాత్రమే బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాత శ్రీనివాస్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో 400 పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇచ్చిన రత్నా ఎర్రబెల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జాతీయ పార్టీ పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి గారి సూచన మేరకు సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మాతృ సంస్థ అయిన జనసంఘ్ 1982
శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో ఆవిర్భావం చెంది 1980లో భారతీయ జనతా పార్టీగా అంత్యోదయ అనే సిద్ధాంతం ఆధారంగా ఏదైతే కేంద్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలే ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో దేశం ఫస్ట్, పర్సన్ నెక్స్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురువుగా అవ్వాలని ఒక సిద్ధాంతం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏర్పడడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 3 సీట్ల నుంచి 337 సీట్లకు ఎదగడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో కొనసాగుతుంది. రానున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 400 సీట్లు గెలుస్తుందని మేము నమ్ముతున్నాము. మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందించిన సేవలు కానీ, అభివృద్ధి కానీ ప్రతి ఒక్క పేద అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితులు, బీసీ వర్గాలు ప్రతి ఒక్కరు గుర్తించి ఈరోజు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి గుర్తిస్తున్నారు. అలాగే మన పెద్దపల్లి పార్లమెంట్లో మా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతోని గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి మన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పోరాటాన్ని, అలాగే పార్టీ అభివృద్ధిని చూసి చాలామంది పార్టీలో చేరడం జరుగుతుంది. అలాగే ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో సుమారు ఒక 10 మంది ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ నిరూపించారని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వర అన్నారు. చల్లపల్లి మండలంలోని రామానగరంలో జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. రామానగరం ఎస్సీ కాలనీ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి వెంకటేశ్వర పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మాదిగ జాతి బిడ్డలకు, అలాగే మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు. కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకుని ఈ రామానగరం అనే గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు గారికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఆయనని మా యొక్క ఆరాధ్య దైవంగా ఆరాధించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే జరుపుకుని ఆయన యొక్క అస్తిత్వాన్ని మేము కాపాడుకుని ఆయన మాకు చేసినటువంటి మేలుల్ని మేము గుర్తు చేసుకుంటూ ఆయనని పురస్కరించుకుంటూ ముందుకు వెళ్తామని కృష్ణా జిల్లా ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రామానగరంలో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరుపుకోవడం చాలా శుభపరిణామం. భారతదేశ చరిత్రలో ఆయన ఒక స్వర్ణ అధ్యాయము. ఆయన ప్రధానమంత్రి కావలసిన వాడు ఉప ప్రధానిగా చేయాల్సి వచ్చింది. ఆయన ఎంతో రాజనీతిజ్ఞుడు. రాజ్యాంగాన్ని బాబు సాహెబ్ గారు రాస్తే దాన్ని అమలుపరచడంలో బాబు జగజ్జీవన్ రావు గారి పాత్ర ఎంతైనా ఉంది. ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన విద్యా విధానం చూసుకుంటే చాలా కష్టపడి నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగాడంటే ఆయన గొప్ప చదువుకుని భారతదేశంలో మాది కులంలో అంత గొప్ప నాయకుడు అవడం ఆయన ఒక్కడికే చెల్లుబాటు అయింది. ఆయన చేస్తున్న గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఆయన ఎక్కడో బీహార్ రాష్ట్రంలో జన్మించి ఇప్పుడు ఇక్కడ మనం ఇంత దూరంలో ఉన్నా కూడా ఆయన్ని చేస్తున్నామంటే అంత గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆయన. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ బోర్డులో ఒక్క రైల్వే ఎంప్లాయీ కూడా ఉండేవాడు కాదు. బోర్డులో ఉన్న వాళ్ళే వాళ్ళ కులస్తుల్ని రిక్రూట్మెంట్ చేసుకునేవాళ్ళు. ఆయన రైల్వే మంత్రిగా వచ్చిన తర్వాత ఎస్సీలు నియమించి 4వ తరగతి ఉద్యోగులుగా ఉన్న వాళ్ళని ప్రమోషన్ లేకుండా ఉండేది. క్యాంటీన్లో కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఆయన ఎస్సీ కులస్తుల్ని ప్రమోషన్లు ఇచ్చి పై స్థాయికి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఎందుకంటే మనం
చదువులో చాలా వెనకబడి ఉన్నాము. ఇప్పుడు తరం వాళ్ళు కొద్దిగా చదువుకుంటున్నారు. చదువుకుని మంచి ఉన్నత పదవులకు వెళ్తేనే మనం సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది, మనం ప్రజాసేవ చేస్తాము. అంతేకాకుండా ఇప్పుడు మనం దేవరకోటలో కూడా మనం విగ్రహం ప్రతిష్ట చేసాము. అక్కడ క్రిస్టియన్పేటలో కూడా నేను చేశాను. మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దివంగత మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ జయంతి కార్యక్రమాలను పండగ వాతావరణంలో నిర్వహించారు. గంటసాల మండల పరిధిలోని దేవరకోట గ్రామంలో జగజ్జీవన్ విగ్రహానికి గ్రామస్తులతో కలిసి దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారు జయంతి సందర్భంగా దేవరకోటలో విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన మహానుభావుడు. రాజ్యాంగంలో రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆయన తూచా తప్పకుండా ఎస్సీ సామాజిక వర్గానికి, మాది కమ్యూనిటీకి కానీ బీసీలకు కానీ ఈ వర్గాల వారి కోసం ఆయన పాటుపడ్డారు. ఆయన భారత ప్రధాని కావాల్సిన వారు ఉప ప్రధానిగా మిగిలిపోయారు. ఆ రోజున అగ్రకుల వారు చేసిన కుట్ర వల్ల ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారు. ఆయన పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశారు. ఆయన ఏ పదవిని అలంకరించినా ఆ పదవికి వన్నీ తెచ్చారు. భారతదేశంలో అనేక శాఖలు నిర్వహించారు. రైల్వే శాఖ నిర్వహించేటప్పుడు ఆ శాఖలో 4వ తరగతి ఎంప్లాయీస్ ఉండే ఎస్సీలే ఉండేవాళ్ళు. ఆ ఎస్సీలకి ప్రమోషన్ అనేది ఉండేది కాదు. 4వ తరగతి నుంచి ప్రమోషన్ అనేది చేయడం వల్ల ఆయన ప్రమోషన్ తీసుకొచ్చారు. ఆయన ద్వారానే ఆ ప్రమోషన్లో మంచి క్లర్క్ వరకు కూడా సూపరింటెండెంట్ వరకు వెళ్ళడానికి కూడా జరిగింది. అంతేకాకుండా రైల్వే బోర్డులో ఎస్సీ మెంబర్ అనేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆయన వచ్చిన తర్వాత ఎస్సీ బోర్డు మెంబర్గా రిక్రూట్మెంట్ చేశారు ఎస్సీ వారిని. అంతేకాకుండా ఎస్సీలో క్యాంటీన్ విధానం కూడా ఉండేది. ఆ క్యాంటీన్ కూడా ఎస్సీలకి చేయడం జరిగింది. ఆయన టైంలోనే హరిత విప్లవం అనేది వచ్చింది. వ్యవసాయంలో కూడా అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేద ప్రజల కోసం పాటుపడిన మహానుభావుడు. ఆయన విద్య ద్వారానే గొప్పవాడయ్యారు. ఎందుకంటే మా తోటి కోస్తున్న అందరూ కూడా మంచిగా చదువుకుని విద్యలో పైకొచ్చి నలుగురికి ఉపయోగపడేటట్లు ఉండాలి. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గంలో వెనకబడిన వర్గం ఏదైనా ఉందంటే మాది కమ్యూనిటీ ఒకటే. దీనికి ఆయన కృషి చేశారు. ఈ టైంలో అందరూ బాగుండేది. ఇప్పుడు అందరూ కూడా చదువుకొని మంచి ప్రయోజకులయ్యి ఆయన ఆశయాలకు తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవ్ మండల పరిధిలోని పెద్ద కల్లేపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు రమేష్ బాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పెద్ద కల్లేపల్లి 1 గ్రామ సచివాలయ కన్వీనర్ అరజా వెంకటచలపతిరావు నివాసం వద్ద మండల పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన 20కి పైగా కుటుంబాల పార్టీలు చేరాయి. కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. రామారావు గారు అట్లాగే తలుపుల సుధాకర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన వాగ్దానాలు చెప్పినట్టు చేసి పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇళ్ళు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, పిల్లల చదువులు, ఆరోగ్యం జాగ్రత్తగా చూస్తున్నారు. ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండాలా, ఈ పేదలందరినీ ఆదుకోవాలా. ఈ అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అభివృద్ధి. మూతపడిపోతున్న గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయటం, ఊళ్ళో వెల్నెస్ సెంటర్ పెట్టడం, సచివాలయాలు పెట్టడం, రైతు భరోసాలు పెట్టడం, ఇదంతా అభివృద్ధేను. దాంతోపాటు గడప గడప తిరిగితే ఊరికి సచివాలయం దగ్గర 20 లక్షల రూపాయలు రోడ్లు వేశారు. మెయిన్ రోడ్లు కొంచెం కరోనా మూలంగా ఇబ్బంది పడినా మిగిలిన రోడ్లన్నీ అయిపోయినాయి. అవి కూడా ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం పరిపాలన బాగుందని చెప్పి చేరిన కళ్ళేపల్లి వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన కార్యకర్తలు, అలాగే సిపిఎం నుంచి చేరటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన చూసి చేరటమే కానీ ఆయన ఇచ్చే పేదవాడికి అందించిన
సంక్షేమ పథకాలు, దాంతోపాటు అభివృద్ధి. దాన్ని చూసి ఇవాళ ఇందాక మనకి సిపిఎం కార్యకర్త, నాయకుడు చాలా గట్టిగా తిరిగేవాడు. అతను బయట ఇందాక మాట్లాడినప్పుడు చెప్తున్నాడు, మరేంటి దీంట్లో ఎందుకు ఆకర్షితుడయ్యావంటే, మేము కోరుకునేవాళ్ళం, మేము రోడ్డు ఎక్కి తిరిగేవాళ్ళం, పేదవాడికి ఇల్లు కావాలి, ఇళ్ల స్థలం కావాలి, ఇల్లు కావాలి, పిల్లల చదువులు కావాలి, ఆరోగ్యం చూడాలని చెప్పి ఎప్పుడు ధర్నాలు ఇవన్నీ చేసేవాళ్ళం ఏళ్ల తరబడి. ఈ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ తీర్చాడు. ఇంకా మాకు ఆ పార్టీలో పని కూడా లేదు. ఆయన చేసే సేవల్ని ప్రజలకు అందే విధంగా నా తోడ్పాటు అందిస్తానని చెప్పడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా శాసనసభ్యులు కమ్యూనిస్టువాది, దాంతో ఆయన మరింత బలం ఇంకా చేకూరుతుంది. ఇంకా కమ్యూనిస్టుల నుంచి వచ్చి జాయిన్ అవడం సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జనసేన అవనిగడ్డ నియోజకవర్గం చూస్తూ ఉంటే జనసేన బలమైందని, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేద్దామని ఆశపడ్డాడు. కానీ నిజంగా ఆ పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీ ఎంపీగా పోటీ చేసి అదేవిధంగా పార్టీ నడిపించుకుంటూ ఉండే వాళ్ళకి సీట్ ఇవ్వకుండా సడన్గా తెలుగుదేశంలోంచి ఇచ్చి సీటు కోసం వచ్చి జనసేనలో సీటు తీసుకున్న బుద్ధప్రసాద్ గారు వాళ్ళ రాజకీయం చూస్తుంటే వాళ్ళకేమో కానీ రాజకీయాలు ఉన్న మా అందరికీ సిగ్గుగా ఉందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం. మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఇక్కడ ప్రజలు సుమారుగా 20 కుటుంబాలు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరటం, మా సింహాద్రి రమేష్ బాబు గారు కడవకుల నరసింహారావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరి వారు చెప్తున్న విధానాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో అంటే సిపిఎం నుంచి కానీ టీడీపీ, జనసేన నుంచి అనేక కుటుంబాలు ఇంకా రాదలు రావడానికి మీ వెనక మేము ఉంటామని చెప్పడం చూస్తుంటే ఇక్కడ మా అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నది. ఇలాంటి పాలనని ఇంకా పెనమడం మేము చూడలేదు. పోరాటాల పట్టిమ చేసిన కమ్యూనిస్టులు చెప్పే విధానాన్ని చూస్తే ఆ రోజున మేము భూమి కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఎన్నో పోరాటాలు చేసాం. అలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయన అధికారంలోకి వచ్చి అడగకుండానే చేస్తున్నాడు. అలాంటి ఆయన పాలనలో ఉండడానికి ఇష్టపడుతున్నామని చెప్పి ఈ పార్టీలో చేరడం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే సిపిఎం పార్టీ ఒకటి దాని ఉనికిని కోల్పోతున్న పరిస్థితి ఉంది. మా నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, రామయ్య గారు ఉన్నప్పుడు బాగా ఊపు మీద చేశాం. ఆ తర్వాత మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు, మేము నడిచేందుకు సిద్ధంగానూ లేవు. ఇంకోటి ఏంటంటే జనసేనతో పొత్తు పెట్టుకున్నారంటే జనసేన బీజేపీతో, తెలుగుదేశంతో టైఅప్ అయింది. అలాగే ఇటు పక్కన మా వాళ్ళు ఏం చేశారు, సిపిఎం కలిసి కాంగ్రెస్తో టైఅప్ అయ్యారు. మాకు తప్పనిసరి పరిస్థితుల్లో ఓటేయాలంటే జనసేన ఒక్కటే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అది గెలుస్తుంది ఖచ్చితంగా. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో వచ్చేది వైఎస్ఆర్సీపీఏ. చాలా కాన్ఫిడెన్స్గా మేము చెప్తున్నాం. అదే ఈరోజు అందుకే వైఎస్ఆర్సీపీలో రమేష్ గారి సమక్షంలో, నరసింహారావు గారి సమక్షంలో చేరటం అనేది జరిగింది. ఈ రోజుకి నాకు పార్టీ సభ్యత్వం ఉంది. నన్ను సస్పెండ్ చేయొచ్చు కూడా రేపొద్దున. ఎందుకనంటే నేను పార్టీ సభ్యుడిగా ఉన్నవాళ్ళు చాలా విలువ, పార్టీ సభ్యత్వానికి చాలా విలువ ఉంది. పార్టీ సభ్యత్వంలో నేను ఆపేయమని చెప్పాను, డిసెంబర్కి ఆపేయమన్నా కూడా వాళ్ళు ఆపకుండా కంటిన్యూ చేశారు, నువ్వు ఉండాలి అని చెప్పి. అయినప్పటికీ నేను ఉండలేనని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరుతూ ఈ నిర్ణయానికి నేను రావడం జరిగింది. రమేష్ గారికి, నరసింహారావు గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠ ఆవరణలో పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏకాదశి సందర్భంగా పలహారాలను తయారు చేశారు. మంత్రాలయం ఎక్స్-జెడ్పీటీసీ మెంబర్ని. మా వారిది సంస్థ, ఈ సొసైటీ, ఈ పేపర్ ఛానల్ ప్రతి ఏకాదశికి రాఘవేంద్ర స్వామి భక్తులకు సాయంకాలం ఏకాదశి రోజు టిఫిన్ కార్యక్రమం మొదలుపెట్టినారు. ఈ ప్రతి ఏకాదశి ఇదే విధంగా సాగాలని కోరుకుంటారు, దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు. అలాగే మా వారధి సంస్థకి ప్రతి ఏటా రాఘవేంద్ర స్వామి
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని జామియా మసీద్ వద్ద రంజాన్ మాసం సందర్భంగా నమాజ్ అనంతరం ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే గూడూరి ఎరిక్షన్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు కరచాలన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిగతా వాళ్ళందరూ సరే వచ్చేయి తీసుకొచ్చేయి అమ్మ బడే పైకి చూస్తా बड़े फिरोजी తిరుపతి జిల్లా నాయుడుపేట నందు బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ ఏఎంసీ గ్రౌండ్ నందు వాకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సూళ్లూరుపేట నియోజకవర్గానికి తాను చేసిన మేలును, భవిష్యత్తులో చేయబోయే మేలును వారికి వివరించారు. వారి వెంట నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను తిరుపతి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు మన సూళ్లూరుపేట నియోజకవర్గానికి అనేక మంచి కార్యక్రమాలు చేశానని, అది మీ అందరికీ తెలుసని, భవిష్యత్తులో మీకు సేవ చేయడానికి నేను తిరిగి బీజేపీ తరఫున తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీని మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. బాబు మీరు రండి, విద్యావంతులు మన ఇద్దరం కలిసి కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రిన్సిపల్గా మా గవర్నమెంట్ కాలేజ్, మా గూడూరు గవర్నమెంట్ కాలేజీ మీరు ఎంతో అభివృద్ధి చేశారు. మీ ద్వారా కూడా సహకారంతో లేదు నాన్న, మీ సహకారంతో మేము చేశాము. ఎందుకంటే ప్రిన్సిపల్ అంటే హెడ్ అందడానికి మీరు ఆయన కూతురికి విజయసాయి గారు రేపు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా తెలుగుదేశం నిలబడడానికి అవకాశం ఇచ్చారు. నన్ను తిరుపతి ఎంపీగా ఆ బిడ్డని విజయసాయిని నాకు బిడ్డ సమానరాలు, వారిని సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం వైపు చేసి అక్కడ మోడీ గారిని ప్రధానమంత్రిగా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయమని చెప్పి కోరుతున్నా. ఒకవేళ తెలియని పొరపాట్లు ఏమైనా చేసి ఉండుంటే, ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను అనకూడదు ఆ మాట, అనుకుని ఉంటే ప్రజలు నేను కోరుతున్నా. వారు చాలా అనుభవంతులు. వారు చేసింది ఒకటే, ఏమంటే చంద్రబాబు గారు రెండు కళ్ళుగా భావించారు, సంక్షేమము అభివృద్ధి కూడా. అనుభవంతుడు కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ బిల్లు మేము తీసుకొస్తాము. అలాగే ఇక్కడ నుంచి ప్రపోజల్స్ వెళ్ళవలసినవి చాలా ఉన్నాయి. తీర ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి చేయవలసి ఉన్నాయి. పులికాట్ లేకులో ముఖద్వారాలు ఓపెన్ చేయవలసిన అవసరం ఉంది. ఆ రోజుల్లో నేను ప్రతిపక్షంలో ఉన్న అవకాశం లేదు. ఇప్పుడు తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో వస్తుంది. ఇక్కడ మమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చాలా కీలకం. ఎన్డీఏ అభ్యర్థులను తప్పనిసరిగా గెలిపించండి. మేము పనిచేయాలంటే అలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలి. అన్ని ప్రపోజల్స్ అక్కడి నుంచే వెళ్ళాలి. సో అందుకే ప్రజలకి భోజనాలు కావాలి, సంక్షేమ పథకాలు వద్దని ఎవరు అంటలేదు. ఆ సంక్షేమ పథకాలు పెట్టాను కదా కనుక రాష్ట్ర సంపద పెట్టి మళ్ళీ రాష్ట్ర సంపద ప్రజలకు ఇచ్చేసిన తర్వాత నేను చేసుకున్నాను అంటే ఎవరు తాతగారు సొత్తు ఎవరు పెట్టలేదయ్యా. అక్కడ ప్రజల సొమ్ము తీసుకొచ్చి పెట్టారు. ఆయనేమో అదే డబ్బులు, అదే 2 లక్షల కోట్లు ఉంటాయి ఎవరికైనా కూడా. చంద్రబాబు గారు ఏం చేశారంటే చక్కగా ఆలోచనతో, అనుభవంతో సగం సంక్షేమ పథకాలు పెట్టారు, మిగిలిన సగం అభివృద్ధికి పెట్టారు. మీరేం చేస్తున్నారు? బీసీలు, ఎస్సీలని ఒక ఓట్ బ్యాంక్ లాగా తయారు చేయడానికి అని చెప్పేసి అలా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆదరించండి, ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల్ని ఆదరించమని చెప్పి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.